शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। జై శ్రీరామ్। మనం రామాయణంలో బాలకాండలో 50వ సర్గ దగ్గరికి వచ్చామండి। విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట తీసుకొని మిథిలకు ఏతెంచుట, జనక మహారాజుతో సంభాషించుట। శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరెను। లక్ష్మణునితో కూడి ఉన్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను: మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగానున్నవి। ఓ మహాత్మా, నానా దేశ నివాసులు వేద పండితులైన వేల కొలది బ్రాహ్మణులు ఇచట కలరు। ఈ ప్రదేశము ఋషి నివాసములతోడ వందల కొలది బండ్లతోనూ నిండి ఉన్నది। కావున ఓ బ్రహ్మర్షి, మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు। విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించెను। అంతట జనక మహారాజు అతడికి విశ్వామిత్రుడు అరుదెంచినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందుడుకొని వినమ్రతతో ఆ ముని కడకు ఏతెంచెను। వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాదికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములను నెరిపిరి। విశ్వామిత్రుడు జనక మహారాజు వనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చియు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించి అడిగెను। పిమ్మట ఆ మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడి శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళెను। అంతట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను। విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యెను। పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యను। అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారినందరినీ కలయచూచి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు నుడివెను: ఓ మహర్షి, దైవానుగ్రహము చేనేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది, సాఫల్యము సిద్ధించినది। నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞఫలముగా భావింతును। ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుట వలన నేను ధన్యుడనైతిని। ఓ బ్రహ్మర్షి, యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక 12 దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపిరి। అప్పుడు హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరును చూడవచ్చును। మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు దోసిలొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ఆయనను మరలా ఇట్లు ప్రశ్నించెను: మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, వీరులు, గజ సింహ శార్దూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను తూణీరములను ధనుర్బాణములను ధరించియున్నవారు, అశ్విని దేవతల వలె పురద్రూపులు, యవ్వనమున అడుగిడుచున్నవారు, దైవవశమున దివి నుండి భువికి దిగివచ్చిన దేవతల వలెనున్న వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి, ఎందులకు విచ్చేసిరి? ఓ మహర్షి, వీరు ఎవరివారు? ఓ మహాముని, ఉత్తమ ఆయుధములను ధరించి ఈ
ఉత్తమ ఆయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్య చంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు. ప్రయాణమనందును మనోభావములయందు చేష్టలయందు ఒకరినొకరు పోలియున్నారు. జులపాలతో చూడముచ్చటగానున్న ఈ చిరంజీవులెవరో తెలిసికొన గోరుచున్నాను. దయతో తెలిపి పుణ్యము గట్టుకొనుడు. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించెను. ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణము ఒనర్చిరి. నిర్భయముగా ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించిరి. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించి దివ్య శక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకొనగోరి ఇచటికి ఏతించిరి. ఆ మహాముని ఈ విశేషములన్నింటినీ జనక మహారాజునకు ఎరిగించి మిన్నకుండెను. 51వ సర్గము. శతానందుడు శ్రీరాముని చూచి పరవశుడగుట. అతడు విశ్వామిత్రుని పూర్వ చరిత్రమును తెలుపుట. ఈ 50 సర్గల వరకు మనకి విశ్వామిత్రుడు రామచంద్రుల వారికి పలు కథలు వినడం చెప్పడం మనం చదువుకున్నాం. ఇప్పుడు విశ్వామిత్రుని చరిత్రను గురించి మనకి శతానంద మహర్షి చెప్పడం వింటున్నాం. గౌతముని పెద్ద కుమారుడు, తపశోభలతో వెలుగొందుచున్నవాడు, తపోధనుడు, ప్రతిభామూర్తి అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకితగాత్రుడయ్యెను. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయ్యున్న రాకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, చాలా కాలము నుండి తపమునరించుచు శ్రీరాముని దర్శనమునకై నిరీక్షించుచున్న యశస్విని యగు మా తల్లిని ఈ ప్రభువు చూచెనా? ఓ తేజస్వి, పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకు పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములను కావించెనా? ఓ మహా తేజోమూర్తి, మా తల్లి విషయమున విధివశమున ఘటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా? ఓ కౌశిక, నీకు మంగళముగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన పిమ్మట పునీతయై మా తండ్రిని చేరినదా? ఓ కౌశిక మహర్షి, మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలొనర్చెన. మా ఆశ్రమమునకు అరుదెంచిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించెనా? ఓ కౌశిక, ఆశ్రమమునకు చెనుదెంచిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదమును చేసెనా? వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న పిమ్మట ఆ వాక్య కోవిదునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించి తిని జమదగ్ని రేణుకలను వలె గౌతమ మహర్షి తన భార్య అహల్యను స్వీకరించెను. తేజస్ సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనను. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇతడికి విచ్చేయుట మా భాగ్య ఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపో బలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింప నలవి కానివి, నీకు పరమహితకారి. అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువు కదా. ఓ రామ, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమున మరి ఒకడు లేడు. ఈ విశ్వామిత్ర ముని గొప్ప తపస్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావమును చరిత్ర వైభవములను సమగ్రముగా తెలిపెదను. సావధానుడవై వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును గోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుసుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహా తేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని.
మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన గావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణీ సైన్యముతో భూమండలమును చుట్టి వచ్చెను. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములకు వృక్షములతో కలకలలాడుచుండెను. అచట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవదానవ గంధర్వులతో, కిన్నరులతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా మసలుచుండెను. పక్షుల కిలకిల రావములతో అది మనోహరముగా నుండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపో జీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడ ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే. ఇంకను కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలకిల్యులు, వైకానసులు అచట జప హోమ తత్పరులై ఉండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరి ఒక బ్రహ్మలోకమా అన్నట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడు, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను. 52వ సర్గము. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపమని విశ్వామిత్రుని ఆహ్వానించుట. గొప్ప బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయు సంతసించెను. అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి ఆయనను ఉచితాసనమున అలంకరింపజేసెను. ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో అతిథి పూజలను నిర్వహించెను. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకొనిన పిమ్మట, మీ తపశ్చర్యలు, అగ్ని కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే గదా? మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే గదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను. అంతట వశిష్ఠుడు ఆ అందరూ కుశలమే అని మహారాజుతో నుడివెను. బ్రహ్మసుతుడును జపతప సంపన్నుడు అయిన వశిష్ఠుడు సుఖాసీనుడయ్యున్న విశ్వామిత్ర మహారాజును ఇట్లడిగెను. ఓ మహారాజా, నీవు కుశలమే గదా? ధార్మికుడువైన ఓ వీరా, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించుచున్నావా? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రుమర్ధన, నీ శత్రువులందరినీ జయించితివా? ఓ పరంతప, నరశ్రేష్ఠ, పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు, పుత్రులు, పౌత్రులు కుశలమే గదా? మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరూ కుశలమే అని సవినయముగా పలికెను. ఆ ధర్మమూర్తులిద్దరూ మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను. ఓ రఘునందన, కథా ప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకు నీ చతురంగ బలములకు తగు విధముగా ఆతిథ్యమును ఇయ్యదలిచితిని, దయతో స్వీకరింపుడు. పూజ్యుడవైన ఓ మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు. నీవు మహారాజువు, ఉత్తముడవైన అతిథివి, మాకు అవశ్యము పూజ్యనీయుడవు. వశిష్ఠుడు ఇట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూర్చినవి, అవియే మాకు అతిథి సత్కారములు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేతను
పాద్యములతోడ ఆచమనీయములతోడ మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదులతోడ పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించిదివి. నీకు నా నమస్కారములు. నా ఎడ మిత్రభావమును చూపుము. వెళ్ళుటకు నాకు అనుజ్ఞనిమ్ము. ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు ఉదారబుద్ధి గలవాడైన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను. అంతటా ఆ గాదినందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను. విశ్వామిత్రుడు ఇలా పలకగా తాపస శ్రేష్ఠుడను మహా తేజస్వి మిక్కిలి పుణ్యాత్ముడైన వశిష్ఠుడు సంతసించిన వాడై పలు వన్నెలు గల కామధేనువును పిలిచెను. చిత్రవర్ణములు గల ఓ కామధేను, ఇతడికి త్వరగా రమ్ము. నా మాట వినుము. సైన్యములతో పరివారములతో గూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలిచితిని. తగు ఏర్పాట్లు చేయుము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలయునో తద అనుగుణముగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము. ఓ సబల, రుచికరములైన అన్నపానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములన్నింటినీ త్వరగా సిద్ధపరచుము. 53వ సర్గము. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమును వసంగుట. కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట. వశిష్ఠుడు అందులకు నిరాకరించుట. ఓ శత్రుమర్దన రామచంద్ర, వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకు ఆయన అనుచరులకు వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను. ఆ కామధేనువు చెరుకు గడలను, రసములను, తేనెలను, పేలాలను, మధుర పానీయములను, ఆసవములను, శ్రేష్టమైన పానకములను, నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను. పర్వత ప్రమాణములో వేడి వేడి అన్నపు రాసులు, పాయసములు, సూపములు, పెరుగులు, పాలు క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమాయెను. నానా విధములైన మధుర రసములు, షడ్రసోపేతములతో కూడిన భక్ష్య విశేషములు, పాత్రల నిండా బెల్లపు పాకముతో కూడిన పెక్కు విధములకు తినుబండారములు మొదలగునవి అన్ని కామధేను మహిమతో అచట ప్రత్యక్షమయ్యను. ఓ రామ, వశిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నీయు మిక్కిలి సంతృప్తి పడెను. వశిష్ఠుని ఆదరాభిమానములకు క్షణములో సమకూరిన అత్యద్భుత భోజనములకు రాజర్షి అయిన విశ్వామిత్రుడు ఎంతయో సంతుష్టుడాయెను. రాజుగారి అంతఃపుర జనులు, బ్రాహ్మణులు, పురోహితులు, అమాత్యులు, మంత్రులు, భృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను. అంతట పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇట్లు నుడివెను. వాక్చిత్రుడవైన ఓ బ్రహ్మర్షి, పూజార్హుడవైన నీ చేత అతిథి సత్కారములతో ఆదరింపబడి తిని. ఇక నాదొక మనవి, ఆలకింపుడు. మీకు 1,00,000 గోవులను సమర్పించెదను. మీ కామధేనువును నా కొసంగుడు. ఓ పూజ్యుడా, ఈ కామధేనువు ఒక గోరత్నము. రత్నములన్నీయును రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలయును. అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ఠ మహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, 1,00,000 గోవులను ఇచ్చినను, అంతేకాదు 100,000,000 ధేనువులను ఇచ్చినను, అంత మాత్రమే కాదు బంగారు రాసులను ఇచ్చినను కామధేనువును మాత్రం ఇయ్యజాలను. ఇది నా నుండి వేరగుటకు వీలు లేదు. ఏలనన మాన్యునకు కీర్తి వలె ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధము గలదు. నా హవ్య కవ్యములకును అట్లే జీవన యాత్రకును ఇదియే ఆధారము. సాయం ప్రాతకాలములయందు చేయు హోమములకు, భూత బలికి, అట్లే ధర్మ పూర్ణ మాసాది అగ్ని కార్యములకు ఇదియే మూలము.
ఈ కామధేనువు యొక్క పాలు, పెరుగు, నెయ్యి మున్నగు వానిని స్వీకరించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును, ప్రాణతృప్తి కలుగును, మనోదేహములకు బలము చేకూరును. స్వాహ వషట్ అను మంత్రములు దీని ఆధీనములోనున్నవి. వేద శాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిది. వేయేల ఓ రాజర్షి, నా సకల కార్యములకు నిస్సంశయముగా ఇదియే ఆధారము. నిజముగా ఇదియే నా సర్వస్వము, ఆనందదాయిని. కనుక ఓ రాజా, ఇంకను పెక్కు కారణముల వలన ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను. వశిష్ఠ మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట మాటల నేర్పరి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇట్లనెను. ఓ నిష్ఠాగరిష్ఠుడా, నడుమునందు బంగారు తాళ్లతోడ, సువర్ణ కంకణాభరణములతోడ, అంకుశములతోడ అలంకృతములైన 14,000 ఏనుగులను ఇచ్చెదను. చిరు గంటల పట్టెడలతో అలంకరింపబడిన 4 శ్వేతాశ్వములను పూంచిన 800 బంగారు రథములను సమర్పించెదను. కాంబోజ, బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టములకు 11,000 గుర్రములను నీకు ఇచ్చెదను. పలు వన్నెలతో ఒకదాని వెంట మరి ఒకటి మేలైన వయసులోనున్న 1,00,00,000 ఆవులను నీకు సమర్పింతును. ఈ కామధేనువును మాత్రము నాకిమ్ము. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కోరినంత బంగారము, రత్నాల రాసులను ఇచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము. దీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడువగా అంతట వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను అని పలికెను. ఓ రాజా, ఇదియే నాకు రత్నాల గని, ధన నిధి, నా సర్వస్వము ఇదియే. అంతేకాదు, ఇది నా జీవనాధారము. ధర్మ పూర్ణ మాసాది యాగములను, దక్షిణలతో కూడిన యజ్ఞములను, తదితర వివిధ పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము. నా ఋషి జీవన సమస్త విధులకు ఈ కామధేనువే జీవగమనము. ఇక పెక్కు మాటలతో పని లేదు. సకల మనోరథములను ఈడేర్చు ఈ దివ్య ధేనువును ఇయ్యను. మన వశిష్ఠుల వారు పట్టుబట్టి కూర్చున్నారు ఇవ్వనని. విశ్వామిత్రుల వారు కూడా చాలా మనకి ఇస్తాను అన్నారు. బంగారు రాసులు ఇస్తానన్నారు, చాలా గుర్రాలు ఇస్తానన్నారు, వడ్డాణాలతో ఉన్న ఏనుగులను ఇస్తా అన్నారు. ఇన్ని ఇస్తానంటున్నా ఆయన ఇవ్వనంటున్నారు. ఇంతకీ ఇచ్చారో పుచ్చుకున్నారో అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.